మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది అంతులేని అనుభూతులు గొంతు దాటగా 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా సాగించిన పయనాలు సాధించిన విజయాలు నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు తల పండిన వివరాలు తెర వెనక విషయాలు పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి సౌందర్య లహరి సౌందర్య లహరి. నమస్కారం. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం పవర్డ్ బై లూనార్స్ వాక్మేట్ కో ప్రెజెంటెడ్ బై శశి సోప్స్ కి స్వాగతం సుస్వాగతం. రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది ఫిగరు అంటే ఉండకూడదనండి ఎందుకు డలగా పడతారు అలాగా అందరూ రాజ్ కపూర్ అది ఇది అంటూ ఉంటారు సాంగ్స్ రాజ్ కపూర్లో తీస్తారు అది అందులో తను జనరల్గా ఏది ఎవరిది కాపీ చేయడానికి ఇష్టపడ్డావు నా కోరిక నాకు నా గురువు గారితో సమానం అని ఆ పాటలో సత్యం శివం సుందరం పెట్టమన్నా. ఓకే, ఎట్లా ఇరికిస్తావు నాకు తెలియదు, అది కావాలన్నా. రాజ్ కపూర్ ఎలిమెంట్స్ అన్నీ అందులో ఉంటాయి తెలియకుండా. అవును, అసలు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అంతకుముందు రంభగారు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే అత్యంత అందంగా రాఘవేంద్రరావు గారు చూపించారు రంభగారిని ఈ సినిమాలో అని ఒక టాక్ అప్పుడు ఇండస్ట్రీ మొత్తం పాకింది. అండ్ ఇది జగమెరిగిన సత్యం. హీరోయిన్స్ అందరూ అప్పటి వరకు వేరే దర్శకులందరితో వర్క్ చేసినప్పటికీ రాఘవేంద్రరావు గారి సినిమాలో ముఖ్యంగా పాటల్లోనే అందంగా కనిపిస్తారు. ఎందుకు? ఒకసారి ఏ హీరోయిన్ ఎలా చూపించానో ఒకసారి ఫాస్ట్ క్లిప్పింగ్స్ లో చూద్దాం. అంటే దీన్ని మనం హీరోయిన్స్ మెడ్లీ అనొచ్చు అంటే రాఘవేంద్రరావు గారి హీరోయిన్స్ మెడ్లీ, విజువల్ మెడ్లీ, విజువల్ మెడ్లీ. అందులో లాస్ట్ లో వచ్చే హీరోయిన్ అసలు అల్టిమేట్ అది. ఏ హీరోయిన్ బాగుంది మీరందరూ జడ్జెస్. ఇప్పుడు హీరోయిన్ నేను ఇది ఒప్పుకోను, నేను మీరందరూ జడ్జెస్. కనీసం నాకు థ్యాంక్స్ అని చెప్పిందా? అసలు నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు వేయటం తప్పు. అసలు ఇటువంటి ఎన్ని వేసావు? వందలు ఎన్ని ఉన్నాయి తెలుసా? అసలు మీరు ఎందుకు చేశారు అలాంటి సినిమాలన్నీ? అందుకే కదా మేము అన్ని వేయాల్సి వస్తుంది. అవన్నీ హిట్ అవ్వడం వల్లే కదా, జనాల్లోకి వెళ్ళిపోవడం వల్లే కదా, అందరికి గుర్తుండిపోవడం వల్లే కదా. ఇన్ని సంవత్సరాలైనా ఎవరైనా మర్చిపోతారా జగదేక వీరుడు అతిలోక సుందరి? వాళ్ళకి చెప్పలేదు, నాకు షాకు. దేవకన్యల అంగుళీయకం పోయింది ఆ రోజు, అందుకని వచ్చాను నేను. కానీ మీరు పోటీ పెట్టారు అక్కడ, మాకు మాత్రం శ్రీదేవి గారు. ఒక పని చేయండి సుమ గారు, ఒకసారి అటు అటు చూడండి, అటు అటు కరెక్ట్గా ఆపోజిట్ లో చెప్పండి. ఇప్పుడు చెప్పండి. శ్రీదేవి గారు, సుమగారు, సుమగారు అటు చూడండి మళ్ళీ. సరే సరిగ్గా నిజం చెప్పు. శ్రీదేవి గారు, సుమగారు. చూసారా, వాళ్ళు ముఖస్థుతికి అలవాటు పడ్డారండి. శ్రీదేవి గారు మాత్రం అల్టిమేట్ సార్. బా బ్యూటిఫుల్. దేవకన్య అంటే దేవకన్య. చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తారే. అందమా అందుమా అందనంటే అందమా, చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా. నాకు తెలిసి రాఘవేంద్ర గారు ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ తెలుగులో ఒక విజువల్ స్ప్లెండర్. దేవుడు ఒకే ఒకసారి మంచి మూడ్లో ఉన్నప్పుడు ఒక శ్రీదేవిని క్రియేట్ చేశాడు. దాని తర్వాత మిగతా క్రియేట్ చేసిన అమ్మాయిలు అందరూ సూపర్ ఫ్లాప్స్. 1 సెకండ్ లేట్ అయినా నేను మిమ్మల్ని చంపేసేవాడిని. మీరు పిక్చరైజేషన్ ఇలా చెయ్యాలి అని అనుకొని కీరవాణి గారితో కంపోజిషన్ అప్పుడు చేయించుకున్న మ్యూజిక్ బిట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఘరానా బుల్లోళ్ళు కదా, జాకెట్లో జాబిల్లి, జాకెట్లో జాబిల్లి టైటిల్ అది నచ్చింది.
దాని మీద పల్లవి చేయమంటే చేశాడు. అంటే టోటల్ ఏం తీస్తానో టోటల్గా చెప్పాను అనమాట. చందమామ వీళ్ళ కోసం పైనుంచి వచ్చేస్తుందని, చందమామకి పువ్వుతో తాగితే అందులోంచి వెన్నెల వస్తుందని ఎన్ని చెప్తే చేసింది. ఒకసారి అది చూద్దాం. ప్యాకెట్లో చేపల్లి సెన్సార్ కట్ చేశారు. ఆడియోలో అదే ఉంటుంది. దానికి మబ్బుల్లో అనమాట. సిచ్యువేషన్ చెప్పగానే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటారు. ఒకేసారి 2-3 చేస్తాడు. చేసిన తర్వాత సంస్కారం అనేది మనకు ఒక వ్యక్తిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ వాళ్ళ బిహేవియర్ని బట్టి ఉంటుంది. వాళ్ళ అసిస్టెంట్నో లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా పిలువు అని చెప్పచ్చు. ఇన్నేళ్ల జర్నీలో 24 సినిమాల్లో తను స్వయంగా వచ్చి మీరు రండి అని పిలుస్తాడు. హ్యాట్స్ ఆఫ్ కిరణ్. అంటే ఒక వ్యక్తి క్వాలిటీ గుర్తించడానికి మీ దృష్టిలో చిన్న విషయం అవ్వచ్చు, నా దృష్టిలో చాలా పెద్ద విషయం. మూసిన ముత్యాలకే మొరగులు, ఆశల చిత్తానికే అలవోకలు. కీరవాణి గారు మనందరికీ తెలుసు, మంచి మాటకారి, పాటకారి, మంచి వక్త, అలాగే మంచి భోక్త. అంటే భోక్త అంటే భోంచేసేవాడు అనండి. అంటే వల్లి గారు వండి పెట్టేది చక్కగా ఇష్టంగా తింటారు అని. దాని ఇంకొక అర్థం కూడా అలాంటిది ఉందన్నమాట. ఇంకొకటి కూడా ఉంది, ఆయన కొన్ని వేషాలు ఏవో వేశారో, వేషాల కోసం ట్రై చేశారో, ఏదో జరిగింది. మీకేమైనా తెలుసా సార్? మ్యూజిక్ డైరెక్టర్ కాకముందా ఒక ఫోటో దొరికింది సార్. నాకు తెలియదు. దొరికింది అనొద్దండి, ఏమన్నా ఉంటే దొరకబుచ్చుకున్నామనండి. అదే ఫోటో దొరకబుచ్చుకున్నాము, చూద్దాం ఒకసారి. ఎప్పుడు జరిగింది ఇది? ఎలా అంటే ఉన్నాయి, పోలికలు ఉన్నాయండి. ఎవరిదో ఫోటో చూపించి నాదంటున్నారు ఒకవేళ? కాదు, అది మీరే. నాకు కళ్యాణి మాలిక్ గారి లాగా కనిపిస్తున్నారు. మీరు కాదు అయితే నాదేలే. అవును, కొంచెం కళ్యాణి మల్లిక్ గారిలా కనిపించారు చూడగానే. దాని వెనకాల స్టోరీ ఏంటంటే, నా వైఫ్కి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళంటే ఇష్టం అండి, ఐపీఎస్ ఆఫీసర్ అంటే. అంటే తనకి మరి రాసి పెట్టిందేమో, మరి ఒక మ్యూజిక్ డైరెక్టర్ హస్బెండ్గా దొరికాడు. అంతే కదా, మనం అనుకునేది ఒకటి, భగవంతుడు ఇచ్చేది ఒకటి. తను అడిగితే చెప్పింది అనమాట, నాకు యాక్చువల్లీ పోలీస్ వాళ్ళు అంటే ఇష్టం, ఒక పోలీస్ ఆయన్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. సరే, అలాగా ఆ కోరిక నెరవేరలేదు కాబట్టి ఓ రోజు సరదాగా తనని గెటప్ వేసుకుని కనీసం ఒకరోజు 1 or 2 days తనని ఆ గెటప్లో ఎక్కడైనా బయటికి తీసుకెళ్దాం అని ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్లో మల్లికార్జునరావు గారని మేకప్ మ్యాన్ ఉన్నారు. ఆయనతో చెప్తే ఆయన డ్రెస్ కుట్టించి ఆయన లోపల ఆర్కే ఆఫీస్లో సీక్రెట్గా డ్రెస్ అది వేసి, మేకప్ ఎందుకన్నాను, ఉండండి బాగుంటుంది మీకు తెలీదు. సరే మేకప్ వేసేశారు. వేస్తే నేను ఎలాగో నా వైఫ్ నేను సర్ప్రైజ్ చేయదలుచుకున్నాను. డైరెక్టర్ గారు ఎవరు లోపల ఉన్నారు, ఆ పనిలో పని ఆయనకు కూడా షాక్ ఇవ్వచ్చని లోపలికి వెళ్ళాను అనమాట. వెంటనే అప్పుడు తీసినట్టున్నారు ఫోటో. ఇదేంటి అన్న, ఏదైనా ఒక పోలీస్ ఆఫీసర్గా ఏదైనా చిన్న రోల్ ఇవ్వండి, ఏదన్నా. గరణబుల్లోళ్ళలో కథ చెప్పాను. కథ చెప్పినప్పుడు ఇన్స్పెక్టర్ వేషం ఉంది. అప్పుడు ఆఫర్ చేశారు కానీ నాకు కొంచెం రికార్డింగ్లో బిజీగా ఉంటే నేను వెళ్ళలేకపోయానండి. అప్పుడు ఏంటంటే ఆ వేషం వేసుకుని ఇంటికి వెళ్ళిన వైఫ్ని సర్ప్రైజ్ చేసి కాసేపు అలాగా ఇంట్లో స్పెండ్ చేసి పిల్లలతోనూ. కాదు, మీరు సర్ప్రైజ్ చేసినప్పుడు ఆవిడ సర్ప్రైజ్ అయ్యారా, మిమ్మల్ని సర్ప్రైజ్ చేశారా? పోలీసులు వచ్చారు ఇంటికి అని మీకేం ఫోన్ చేయలేదు కదా? కాదండి, అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ అలవాటు అయిపోయాడు. తీసేయండి ఇదంతా, ఇది ఎందుకు చెత్త, అది వల్లి గారి స్టైల్లో. అప్పటికి పోలీస్ ఆఫీసర్ కన్నా మ్యూజిక్ డైరెక్టర్ బెటర్ అనుకుందాము. మరి కాకపోతే తర్వాత చాలా రోజుల తర్వాత పోలీస్ ఆఫీసర్కి డబ్బింగ్ చెప్పానండి. సీతయ్య సినిమాలో హరికృష్ణ గారికి, ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కదండి అందులో. ఇస్ ఇట్ సో సాడ్. పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను, పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. భాష ఎవరు వచ్చారు బయట? ఎవరు? వైవి చౌదరి గారా? పాపి చిరాయి ఉన్నారండి. 100 ఏళ్ళ ఆయుష్ చౌదరి గారికి. రమ్మని వైవి చౌదరి గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ టు సౌందర్య లహరి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైతే కీరవాణి గారు సీతయ్యలో ఆ నాంచొద్దు అనేది చెప్తున్నారో అలా మీరు నాంచకుండా వచ్చేసారు. మనం అనుకున్నవన్నీ ఎప్పుడు జరగవండి, అనుకున్న అప్పుడప్పుడు జరుగుతుంటాయి. నాకు ఈ కాంబినేషన్ అంటే రాఘవేంద్ర గారిది సౌందర్య లహరి ప్రోగ్రామ్ ఎక్సలెంట్గా జరుగుతుంది. నేను చూస్తున్న ప్రతి ఎపిసోడ్ చాలా బ్రహ్మాండంగా వస్తుంది. నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. దానికంటే ముందు గుడివాడలో
ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ని, రాఘవేంద్ర గారి ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. అంటే ఆయన డిపార్ట్మెంట్లో అద్భుతమైన లెజెండ్ ఆయన. అలాగే మ్యూజికల్గా ఈయన ఒక లెజెండ్. వీళ్ళిద్దరూ కలిసి సౌందర్యలహరి కార్యక్రమంలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని ఒక ఫీలింగ్లో ఎంజాయ్ చేద్దాం వచ్చాను. నిజంగానే నాకు నిజంగా మాటలు రావట్లేదు, చాలా హ్యాపీగా ఉందండి. కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ గారికి కొన్ని పాటలు నచ్చక ఇదొద్దు ఇంకోటి చేద్దాం అన్న టైంలో ఎప్పుడైనా ఏదైనా మీరు మిస్ అయ్యాను అనుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అల్లరి ప్రేముడికి ఒక సిచ్యువేషన్ చెప్పాను, దానికి ఒక సాంగ్ చేశాడు, గుర్తు చేస్తావు ఒకసారి? అల్లరి ప్రేమికుల్లో చిల్లి పిచ్చిలక ఐ లవ్ యూ అన్న వేళలో, అది ఓకే చేసిన పాట. అది ఓకే చేయక ముందర దానికోసం చేసిన ట్యూన్లో ఒక 4-5 ఉంటాయి కదంటే 10. వాటిలో ఒకనొక ట్యూన్ ఏంటంటే కలికి చిలక ముద్దు తాంబూలమిమ్మందని, కలికి చిలక ముద్దు తాంబూలమిమ్మందని, తరితారనా తరిరారరేరా తనాని తానే ననా, కలికి చిలక ముద్దు తాంబూలమిమ్మందని. గుర్తొచ్చిందండి. ఎంత పెద్ద హిట్ అండి. హాంటింగ్గా ఉందని తెలుసు, ఆ సిచ్యువేషన్కి నచ్చదు అనుకున్నాను. ఆ పిక్చర్లో చూసిన తర్వాత నాకు అసలు ఎందుకు వదులుకున్నాం, ఇది వాళ్ళు అద్భుతంగా తీశారు, వాళ్ళు బాగా చేశారు. ఆయన సెకండ్ హాఫ్ మార్పించారు సార్. మహేష్ భట్ గారికి వినిపిస్తే ఇది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం అది తీసేస్తే కొంచెం ఫాస్ట్ చేయమన్నారంట. అదే అప్పుడు మార్చడం జరిగింది. దానికి శాస్త్రి గారు, సీతారాం ఆ సందర్భంగా ఆ సినిమాకి నేను కో డైరెక్టర్ని. మద్రాసులో కంపోజింగ్ జరిగిందండి. సాంగ్ ట్యూన్ వినిపించిన వెంటనే మొత్తం నాగార్జున గారు, మహేష్ భట్ గారు అందరూ ఉన్నారు. అందరూ ఎక్సలెంట్గా ఇంప్రెస్ అయ్యాం. అట్లాగే సాంగ్ నిజంగా మర్చిపోలేను సార్. ఎప్పుడైనా రీమిక్స్ పాటలు వస్తున్నాయి కదా, అది నేను కూడా చేసి నా కోరిక తీర్చుకోవాలని కోరుకుంది. అది ఎలా వస్తుందో చూడాలి. తెలుసా మనసా సాంగ్ మళ్ళీ మీరు తీసేటువంటి సినిమాలో రీమిక్స్ గా సరదాగా నువ్వు కాల్ షీట్ ఇస్తే నువ్వే తీయమన్నా ఒకసారి. మా వారేనా సార్ హీరో? నీకు ఎవరు కావాలంటే ఇంకా చాయిస్ లేదు సార్. చిలక ఐ చిలక లవ్ చిలక యు ఐ లవ్ యు రామచిలక చెప్పిందే రోజు రోజు చేసుకున్నాకి వేస్తున్నామండి. కీరవాణి గారు ఫస్ట్ రాఘవేంద్ర సినిమా కోసం చేసిన సాంగ్ అది. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన ఫస్ట్ అనుకున్న సబ్జెక్ట్ కోసం కంపోజిషన్ లో చేసిన ఫస్ట్ సాంగ్. నాకు విన్న వెంటనే అద్భుతంగా నచ్చింది. ఆయన సోషల్ మూవీస్ మిస్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఒక వెయిట్ చేస్తున్నారు సోషల్ మూవీ. సో దాంట్లో అది యూజ్ చేస్తాం. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్. మీరు ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి సాంగ్స్ అన్ని మెలడీస్ చేస్తున్నాం. బాగా మసాలా పాడేవాళ్ళకి కూడా నోరు తిరగటం కష్టంగా ఆలోచించు, కాలక్షేపంగా అనుకుంటే 2 పాటలు చాలా పెద్ద హిట్ అయినాయి. నోరు తిరగని పాట అండి, అది ముద్దుల పీరియడ్లో చేశాను. ఎరానా బుల్లోడిది ఒక జొన్నవతుల రామలింగేశ్వర, అది చూద్దాం సరే, బిట్టుగా చూద్దాం. ఈ రోజుల్లో ఎక్కడ మిస్ అయినా వర్డ్ బై వర్డ్ పంచ్ చేసే సిస్టమ్ ఉందండి ఇప్పుడు. అది లేని రోజుల్లో అట్లా పాడారంటే బాలు గారు, చిత్ర గారు ఇద్దరు వాళ్ళకి హ్యాష్ ఆఫ్ అండి. అలాగే మీ ఇద్దరు కాంబినేషన్లో దేశభక్తి గీతాలు కూడా చాలానే వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నా దేశం అనే గీతం. ఆ సినిమాలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి. బాగా ఫాస్టెస్ట్ కంపోజింగ్ అండ్ రికార్డింగ్ చేసిన పాట అండి. అది 5 నిమిషాల్లో కంపోజింగ్, అది చరణాలు ఒక పావు గంటలో, రికార్డింగ్ 3 hours అండి. మోహన్ బాబు గారి ఇంట్లో పల్లవి చేశాండి. అంటే ముందర పల్లవి రాసిచ్చారు జాలాది గారు. రాసిన దానికి వెంటనే జస్ట్ అనేయడం అంతే. అనగానే డైరెక్టర్ గారికి, మోహన్ బాబు గారికి ఇద్దరికి నచ్చింది. తర్వాత చరణాలు ఆర్కే ఆఫీసులో అవి రికార్డింగ్, జస్ట్ ఇంకా రేపు రికార్డింగ్ అనగా చరణాలు రాసి దాన్ని కంపోజ్ చేయడం. అది కూడా ఒక 1 shot. రికార్డింగ్ వచ్చి 3 hours అండి. కాకపోతే రికార్డింగ్ 3 hours చేసాం కానీ ఫుల్ సాంగ్ అటెస్ట్రేట్ చేయలేదండి, బిట్ బై బిట్ చేసాం. సో 3 bitsగా రికార్డ్ చేసాం. బాలు గారు స్ట్రైట్గానే వచ్చి ట్రాక్ తీయకుండా పాడారండి. రామారావు శాశ్వతంగా ఎలా ఉండిపోతారో అలాగే ఆ పాట కూడా ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా సరే కంపల్సరీగా ఆ పాటతో ఫినిషింగో లేకపోతే కావాలని అడగటమో జరుగుతుంది. ఎటర్నల్ థింగ్స్ 2 అంటే, ఒకటి రామారావు అంటే నెక్స్ట్ పుణ్యభూమి నా దేశం. ఇప్పుడు ఒక్కసారి సింగర్స్ కీరవాణి గారి మ్యూజిక్ సిట్టింగ్ లో మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన కొన్ని హుషారైన సాంగ్స్ విందాం అనుకుంటున్నాం. ఒక్కొక్క పాటలో పళ్ళ గురించి, ఒక్కొక్క పాటలో పువ్వుల గురించి, ఒక్కొక్క పాటలో పాలు, ఒక్కొక్క పాటలో జున్ను వెన్న, ఇట్లా
అది డిస్ట్రిబ్యూట్ చేసి అందుకోండి చూద్దాం. 1 2 3 4. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. ఎర్రగొమ్మునుండు వచ్చి పండు పడింది టాపగేరు. వాత్సాయన లిఖించు రాయన లవంగి రొక్క తుంచి లవ్ 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 లవ్. సిక్కేసిన చేసేది చేయన శుభసి శీఘ్రమింక నవ్ 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 నవ్. హే రాపిన పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. ఎర్రగొమ్మునుండు వచ్చి పండు పడింది టాపగేరు. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వా పువ్వా. రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. జింక చిక్కుం జింక చిక్కుం జింక చిక్కుం జింక చిక్కుం. భీమవరం బుల్లోడ పాలు కావాలా ఉరి పాలు కావాలా. జింక చిక్కుం జింక చిక్కుం. నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కర చుమ్మా. మంచి పాలు మీగడ చిక్క చిక్కుం చిక్క చిక్కుం అచ్చ తెలుగు ఆవడ. చిక్క చిక్కుం చిక్క చిక్కుం పెదవుల్లోనే దాచావమ్మో. ఓ నెమలి కన్నోడా నమిలే చూపోడా కమిలి పోకుండా తాకాలయ్యో. అరే ముట్టుకున్న తాళం తీస్తే ఉంటున్న పంట చేపైపోతా. చిలకాన్ని మొక్క నలిపే పోతాగా పులికి పడితే మరి ఎట్టాగమ్మో. ఆహారెక్కల పువ్వై రిపున రావే చుక్కలతోనే ముద్దాడిస్తా. నెమలి కన్నోడా డాడా డాడా చిలకాన్ని మొక్క గాగా గాగా. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ. నీ ఒళ్ళే నాజుకు పూలరెమ్మ. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ. నీ ఒళ్ళే నాజుకు పూలరెమ్మ. పాలతోనా నీళ్ళతోనా వెన్నతోనా జున్నుతోనా రంభా ఊర్వశి మే నీ చెమటతోనా. ఏ వెట్టి టీ 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 ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ. నీ ఒళ్ళే నాజుకు పూలరెమ్మ. అరి మామ ఇల్లలికి పండగ చేసుకుందామా. తూరురూరు ఓసి భామ బుక్కలతో బూరలు వండుకుందామా. పక్క పాపిడెందుకు చింగు చక్కుచా బయట దోపిడెందుకే చింగు చక్కుచా. మగడా ఎడా పెడా గిడి వడగాలి. అరి మామ ఇల్లలికి పండగ చేసుకుందామా. తూరురూరు ఓసి భామ బుక్కలతో బూరలు వండుకుందామా. ఓకే కీరవాణి గారు, ఈ సౌందర్య లహరి కార్యక్రమంలో ఈ రౌండ్ పేరు అబ్బని తీయని దెబ్బ. ఫస్ట్ క్వశ్చన్, దర్శకుడికి సంగీత దర్శకుడికి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి? ఆప్షన్ ఏ తోబుట్టువుల, బి భార్యాభర్తల్లా, సి ప్రేమికుల్లా. భర్తల్లా ఉండాలండి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్? అంటే భరించేవాడు భర్త అంటే అవతల వాళ్ళ నెగిటివ్ పాయింట్లన్నింటినీ కూడా పట్టించుకోకుండా మంచిని మాత్రమే స్వీకరిస్తూ భరించేవాడు. అలా భరించగలేదనుకోండి సెపరేట్ అయిపోతారు. సో భార్య కూడా భరించాలి, భర్తవి తాలూకు మైనస్ పాయింట్లని భార్య కూడా భరించాలి. అప్పుడు నేను భార్యను కూడా భర్త అని పిలుస్తాను. అంటే మగ భర్త ఆడభర్త. ఇది బాగుంది. మీరు చెప్పిన వాటిలో లేదు అది. మేము చెప్పిన వాటిలో ఉంది. అంటే మీరు భార్యని కూడా భర్తనే అంటున్నారు. అదే ఆడభర్త అన్నారు కాబట్టి ఆడభర్త మగ భర్త. ఓకే సెకండ్ క్వశ్చన్ సార్, మీకు పరిచయం లేని వ్యక్తి చేసిన మంచి ట్యూన్ వినగానే వెంటనే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏ కాపీ కొట్టాలనిపిస్తుంది, బి మరోసారి వినాలనిపిస్తుంది, సి ట్యూన్ చేసిన వ్యక్తిని అభినందించాలనిపిస్తుంది. ముందర మరోసారి వింటానండి, ఆ తర్వాత అభినందిస్తాను. ఆయన దగ్గర రైట్స్ తీసుకుని కాపీ కొడతాను. మరి అంతగా నచ్చితే. క్వశ్చన్ నెంబర్ 3, రాఘవేందర్ రావు గారు మిమ్మల్ని హీరోగా పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశారు. హీరోయిన్ విషయంలో చాయిస్ మీదే, చాయిస్ ఇస్ యువర్స్. మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? ఏ రమ్యకృష్ణ గారు, బి రంభ గారు, సి విజయశాంతి గారు. అంటే ఈ చాయిస్లో మాత్రమే చాయిసెస్ యువర్స్. ఈ మూడిట్లో ఒకటి చెప్పండి, మీకు వేరే ఏమైనా ఆప్షన్ ఉంటే అది కూడా చెప్పండి. ఆడియో రిలీజ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వీళ్ళ ముగ్గురులో ఎగ్గొట్టకుండా ఎవరు వస్తే వాళ్ళతో నేను వస్తా.
మీరుగా ముగ్గురులో లేరు మీరు. ఆ ముగ్గురులో మీరు లేరు కదండి. అంటే నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు వల్లి గారి పతి. క్వశ్చన్ నంబర్ 4. గాయని గాయకులందరూ మీకు ఒక సరదా టైటిల్ పెట్టాలనుకున్నారు. ఏది మీకు బాగా సూట్ అవుతుంది మీరే డిసైడ్ చేసుకోండి. అడుగు వాళ్ళని అడుగు. ఏ అల్లరి ప్రియుడు, బి ముద్దుల ప్రియుడు, సి బొంబాయి ప్రియుడు. నేను అల్లరి చేయనండి, ముద్దులు కూడా నేను ఎవరికి పెట్టను. కాకపోతే నేను పని మీద అప్పుడప్పుడు బొంబాయి వెళ్తుంటాను. జస్టిఫైడ్. మీరేమంటారు అమ్మాయిలు? అబ్బాయిలు ప్రియుడు అన్న పదం ఉన్న టైటిల్ తో ఉన్నది ఏ టైటిల్ అయినా ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఆయన పాటల ప్రియుడు కాబట్టి ఓకే. మీరు ఎలా తీసుకోవచ్చు అది. మీరు అంతకన్నా ఏం చెప్పరని నాకు తెలుసు. ఇది బాగుంది సార్. ఏంటి సార్? అందరికీ ప్రియమైన వాడు, అందరి ప్రియుడు. అందరి ప్రియుడు నెక్స్ట్ సినిమా అనుకుంటారు సార్ మీరు తీయబోయేది. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో భాగంగా రాఘవేంద్రరావు గారు ఒక కాంపిటీషన్ పెట్టారు. దాని పేరు పాటకి 10 కోట్లు. సంగీత దర్శకులందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి మీరు ఎలాంటి పాట ఇస్తారు? నేను ఆల్రెడీ కంపోజ్ చేశానండి ఒక పాట. ఆయన కాంపిటీషన్ పెట్టకపోయినా నేను ఆయనకి ఇవ్వదలుచుకున్నాను. నంబర్ 1, నేను కాంపిటీషన్లో పాల్గొనండి. అలాగని చెప్పి అది ఇవ్వడం మాను, నా పాట ఇవ్వడం మాను. 2 ఏంటంటే కోట్లు, ఆ కోట్లు కాదు కానీ చలి కోట్లు ఆయన ఇస్తే తీసుకెళ్తానండి నేను. 10 కోట్లు, ఒక రెయిన్ కోటు, ఒక ఉన్ని కోటు, అలాంటివన్నీ అలాంటివి 10 ఇస్తే ఓకే. మరి ఆ పాట ఇప్పుడు వినిపిస్తారా సార్ మాకు తర్వాత? త్వరలోనండి. అలాగే ఓకే. రాఘవేంద్రరావు గారి నటీనటుల్లో అభినయంలో మీ పాటకి పూర్తి న్యాయం చేసిన నటీనటులు ఎవరు? పూర్తి న్యాయం చేసింది అయితే నగేష్ గారండి. మగవాళ్ళలో నా పాట పంచామృతంలో నేను ఇచ్చిన కాంప్లికేషన్స్ సంగీతం నేర్చుకున్న వాళ్ళకి తప్ప ఎవరికి అర్థం అవ్వవు. చివరి స్వరాల్లో ఒక రాగంలో వచ్చే స్వరాలు ఇంకో రాగంలో మారుతుంటాయి. అది అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. కేవలం సంగీతం నేర్చుకున్న వాళ్ళు, క్లాసికల్ మ్యూజిషియన్స్ చూసే సినిమా కాదు. బట్ ఎలా తీస్తారని నాకు అర్థం లేదండి. ఆయన తీయడం, నగేష్ గారి ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా ఇష్టం. అందులో ఆ ఎక్స్ప్రెషన్స్ వల్ల అందరూ కనెక్ట్ అవ్వగలిగారు ఆ పాటకి. సో నంబర్ 1 ఆయన నటీనటుల్లో నాకు నగేష్ గారు ఇష్టం అండి. నటీమణుల్లో నాకు ఇష్టమైన ఆవిడ పేరు ఎస్తో స్టార్ట్ అవుతుందండి. ఎస్కే ఆనంద బాష్పారా? ఇంకేం కావాలి సార్? నేను మానేస్తున్నాను. కాదు, నేను ఇంకా ర్యాపిడ్ ఫైర్ అడగట్లేదు. పెళ్లి సందడి సినిమాకి మీరు డైరెక్షన్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఏమో డైరెక్టర్ గారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని పెట్టుకుంటారు? మ్యూజిక్ డైరెక్టర్ నేను చేయనండి. చేయరు. ఆ పాటల్ని మన అసిస్టెంట్లతో రీమిక్స్ చేస్తా, అదే పాటల్ని. మీరు పనిచేసిన కొంతమంది దిగ్దర్శకుల మీద మీ అభిప్రాయం బ్రీఫ్ గా. కె విశ్వనాథ్ గారు. సంగీతమే ప్రాణం అండి ఆయనకి. దాసరి నారాయణరావు గారు. ఫాస్ట్ అండ్ డెసిసివ్. రాజమౌళి గారు. పెర్ఫెక్షనిస్ట్. రాఘవేంద్రరావు గారు. ప్రాక్టికల్. ఈ అబ్బని తీయని దెబ్బలో నాకే 4-5 దెబ్బలు తగిలాయి. ఇన్ని సంవత్సరాలుగా నా స్వరాలతో ఆయనకి సర్వీస్ చేయడం, ఆయన కంఫర్ట్ క్రియేట్ చేయడమే జరిగింది, కానీ స్వరాలతో గుచ్చడం ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు స్వరాలతో ఆయన్ని గుచ్చితే ఎలా ఉంటుంది అంటే స్వరబాణాలు వేస్తే ఆయన మీద. ఓకే, సరిగమ పదనిస పాడండి. సరిగమ పదని సా. సరిగ్గా డైలాగ్ చెప్పలేని, సరిగ్గా డ్యాన్స్ చేయలేని, సరైన ముఖం కూడా లేని, అగ్లీగా కనబడే హీరోని మీ చేతికిచ్చి ఇతనితో సూపర్ హిట్ సినిమా తీయండి అంటే మీరు ఎట్లాంటి మెడుకులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆ ప్రాజెక్ట్? హీరోయిన్ ఉంటుందిగా, మిగతా అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయండి. హీరోయిన్ సుమ అనుకుందాం. హీరో నువ్వు చెప్పిన అతను. సుమ నదిలో పడిపోయింది. హీరో వెనక నుంచి నదిలో దూకుతాడు. దూకి సుమను కాపాడతాడు. సుమ దూకిందని చెప్పి సుమ తల్లి దూకింది, మళ్ళీ హీరో దూకి తల్లిని కాపాడతాడు. పెళ్ళాన్ని సేవ్ చేసుకోవడానికి మొగుడు దూకాడు, మళ్ళీ దూకి టోటల్ కుటుంబాన్ని కాపాడాడు. అప్పుడు సుమ అతని చెస్ట్ మీద వాలి మీరు అందంగా ఉండటమే కాదు అందమైన మనసు కూడా నీదే అంటుంది అనమాట. దాంతో స్టార్ట్ చేసి మిగతాంతా సిల్హోటి బ్యాక్ ఇవి అతను క్లోజప్, అమ్మాయి క్లోజప్స్. మొత్తానికి మీరు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తారండి దాన్ని, అంతే కదండి? ఏదో లాంగ్ షాట్స్ మిడ్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. రోజు వచ్చినప్పుడు సజెషన్స్ సుమ అంటే ఫస్ట్ సీన్లోనే చెప్పేసాం మీరు అందంగా ఉండటమే కాదు అందమైన మనసు కూడా అనేటప్పటికి అలా ట్యూన్ అయిపోతాం మనం. మీరు సాని మీరు గెలుచుకున్నట్టు నా సొంతం. ఏది నెక్స్ట్ రీపాడండి. రిచ్ ప్రొడ్యూసర్ ఒకడు మీ దగ్గరికి వచ్చి మీ రెమ్యునరేషన్ ఏంటంటే
బ్లాంక్ చెక్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడ నా మీదకి ఏమొస్తుందో జరుగు. మీ రెమ్యునరేషన్ బ్లాంక్ చెక్ ఇచ్చి రిచ్ ప్రొడ్యూసరు ఎందుకు అక్కడికి వస్తాడనే? అది మీరు ఆ స్టోరీ మళ్ళీ ఇటువైపుకి వస్తుందేమోనని. మీ వైపు రాదులేండి, మీరు అటు ధైర్యం కూర్చోండి. రిచ్ ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి మీ రెమ్యునరేషన్గా బ్లాంక్ చెక్ ఇచ్చి దాని మీద మీరు ఏమన్నా రాసుకోవచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉంటాయండి. మీరు ఎంతైనా రాసుకోవచ్చు. మీరు ఈ సినిమా వెంటనే తీసి రిలీజ్ చేయడం లేదు, 10 ఏళ్ళు కూడా తీసుకోండి. తర్వాత మీ రెమ్యునరేషనే కాదు, కొండ మీద కోతిని తీసుకురామంటారా, ఆర్టిస్టులని, టెక్నీషియన్ని, ఎవరినైనా తీసుకొస్తాం. కండిషన్ అలా ఒకటే ఉందండి. స్టోరీ లైన్ మా దగ్గర ఉంది, ఆ స్టోరీ మీరు తీయాలి. ఆ స్టోరీ లైన్ ఏంటంటే ఇందులో హీరోలు 2 ఉంటారు, హీరోయిన్ లేదు. ఆ 2 హీరోలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఎందుకంటే వాళ్ళు గే కాబట్టి. అప్పుడు మీరు బొడ్డు మీద వేస్తారా, అసలు యాపిలే వేస్తారా, ఏం వేస్తారో, ఎలా తీస్తారు అప్పుడు మీరు చెప్పాలండి. మీ పాటలు ఎలా తీస్తారు అంటే హీరోయిన్ ఉండదా? హీరోయిన్ లేదండి, వాళ్ళే ఒకరికొకళ్ళు ఆ సినిమా తీయాలి. ఎందుకంటే మీరు తీస్తాను, ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ నిన్నే పెట్టుకుంటాను. పళ్ళు మటుకు కంపల్సరీ ఫుల్గా వాడతాను. పళ్ళు వదలండి, మీరు పళ్ళు వదలకుండా. వదలను. కాకపోతే ఏంటంటే నువ్వు సాంగ్ ఎలా రాస్తావో నేను ఎలా తీస్తానో వేరే విషయం. ప్రతిదానికి పళ్ళు, తబలాలు, డోలకులు ఉంటాయి అనమాట. వాటి మీద పడతా ఉంటే దాంతో మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం అనమాట. డమ్ డుమ్ డమ్ డుమ్, దానికి వీలుగా నువ్వు కంపోజ్ చేయాలి. వాళ్ళు పాడుకుంటా ఉంటారు, ఇది ఎక్కువ చూపిస్తాను అనమాట. బాగుందండి. అంటే మొత్తాన్ని నాకే మళ్ళీ తిరిగి పని పెడుతున్నారు అందరూ. ఇప్పుడు దానికి బొడ్డు అది ఏది ఆ తబలాకి సుమా, నువ్వు తబలా అనుకోవడం చూడటానికి సినిమా నిజంగా మన దెబ్బని తీయని దెబ్బలు కాదు సార్, ఆయన చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. చాలా హోంవర్క్ చేసి చాలా ఉంది అసలు. కూడా డైరెక్టర్ గారు పాస్ అయిపోయారు. గదిలోంచి కదలకుండా మీరు మీకు సినిమాక్స్లో మీ ఆఫీస్ ఉంది కాబట్టి రిలీజ్ అయిన ప్రతి సినిమా మీరు అలాగా చూసేసి ఫాస్ట్గా అందరికన్నా ముందర చూసేసి మళ్ళీ మీ గదిలోకి సైలెంట్గా వెళ్ళిపోతుంటారు. అట్లాంటి మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, రీసెంట్గా మీరు తెలుగు సినిమాల్లో మీరు చూసిన చెత్త సినిమా ఏది? ప్రతి సినిమా బిగినింగ్లో ఉన్నది చెత్తే. ఏంటి తెలుసా, పొగ తాగటం హానికరం అని చెప్పి అదే అది చూపిస్తారు కదా, ఇది తాగితే ఇలా అవుతుంది, అది ఎప్పుడు అసలు నేను చూడలేను. అసలు తప్పని తలదించేసుకుంటా, బయటకు వచ్చేసి. మీరు బాగా ఎస్కేప్ అయిపోతున్నారండి. అయితే సినిమా అన్నం అంతా మా పాట అండి. మళ్ళీ అడవిరాముడు మీరు ఇప్పుడు తీస్తే అందులో హీరోగా ఎవరిని పెడతారు? నేను ప్రొడ్యూస్ చేస్తాను, రాజమౌళితో తీపిస్తాను. తీస్తే అన్నాడు, అంతగాని డైరెక్ట్ చేస్తాను లేదు. రాజమౌళిని అడుగుతాను ఎలా తీస్తామని. ఎందుకంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ పక్కన రామారావుని క్రియేట్ చేశాడు యమదమ్మలో. అలా ఏదో మ్యాజిక్ చేసి అడవిరాముడు రాజమౌళితో తీపిస్తాను. ఇది కూడా ఎస్కేప్ అయిపోయారండి మీరు. నెక్స్ట్ పాడండి. పర్వాలేదు, నేనేం అనుకోనండి. మీరు అసహించుకునే గుణం నాలో ఏంటి? ఆ గుణం ఏంటి? మీరు ఇష్టపడని గుణం? తన మీద ప్రేమతో తను వెయిట్ తగ్గాలండి, డైరెక్టర్ గారు వెయిట్ తగ్గాలండి అంటూ ఉంటాడు. మా పిల్లలు డాడీ పెసరట్లు ఎన్నైనా తినొచ్చు, ఇడ్లీను దోశ ఇవి కాకుండా పెసరట్లు అయితే ప్రోటీను 3 తినొచ్చు, 4 తినొచ్చు, 2 తినొచ్చు, 3 తినొచ్చు అని చెప్పారు. కిరాణి చెప్పాను, సింపుల్ సొల్యూషను, మన ఆకలి తీరుతుంది, ఒక 3-4 పెసరట్లు తినొచ్చు, తింటే వెయిట్ తగ్గిపోతారంట. పిల్లలు కూడా 11 days పెసరట్లు తింటే ఒకళ్ళు 2 kgs తగ్గారు అని చెప్పగానే వల్లి నాకు ఫోన్ చేసింది. ఏమంటే మీరు ఎందుకు చెప్పారండి, ఎన్ని తిన్నావు? 10 తిన్నా, 10-20 తిన్నారంట. అవి డిఫరెంట్గా నాకు నచ్చవు. ఎందుకంటే ఎంతవరకు తినాలి కానీ 10-12 తిని వాళ్ళ ఆవిడ నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకు చెప్పారని అనిపించుకోవడం అవి నచ్చలేదు నాకు. అంటే నాకు ఏదైనా నచ్చితే అంత అలా తినేస్తానండి. భోజనం అంటే చాలా ఇష్టం అండి. ఇది నాకు మందు అలవాటు లేదండి, ఇదే ఫుడ్డే వ్యసనం. అంటే ఒకటి నచ్చిందంటే దాని మీద పడిపోవడం, దాని అంతా చూడటం, అది ఒకటే నచ్చలేదు అంతే. ఓకే, ఆ నచ్చని గుణాన్ని నేను డైరెక్ట్ గా నచ్చలేదన్నారు కాబట్టి మార్చుకోవడానికి రేపటి నుంచి ప్రయత్నిస్తాను. దాసరి నారాయణరావు గారు మీలాగే ఈ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఒక పరిశ్రమకు మూలస్తంభంలా వస్తూ మీతో సమానంగా ప్రయాణం చేస్తూ పోటాపోటీగా హిట్స్ ఇచ్చారు కాబట్టి ఈర్ష్యా ద్వేషాలకి బాగా ఎక్కువగా స్కోప్ ఉన్న ఈ ఫీల్డ్లో ఆయనతో మీకు విభేదాలు రాకుండా మీరు ఇంతకాలం ఎలా రాగలిగారు? ఒకవేళ విభేదాలు వచ్చినాయా? విభేదాలు రాలేదు, రావు. ఎందువల్లండి? ఒకటి, మా ఫాదరు అరే నారాయణరావు నిజమైన దర్శకుడు రా, ఎందుకంటే దర్శకులకి ఒక వాల్యూ తీసుకొచ్చాడు అనేది ఆయన చెప్పిన మాట. అది నిజంగా ఒక సీజన్ ఆ సీజన్లో ఒక డైరెక్టర్కి ఒక వాల్యూ మళ్ళీ
ఆ రోజుల్లో కేవీ రెడ్డి గారు వాళ్ళందరికీ న్యాచురల్గా ఉండేది. తెరమరుగుతున్న టైంలో దర్శకులకు నిజమైన వాల్యూ తీసుకొచ్చాడని ఫాదర్ అన్నారు. నేను స్టడీ చేస్తే అది కరెక్ట్ అనిపించింది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు నేను ఇవాళే ఎందుకు వాగుతున్నానంటే, ఇంతకాలం ఈ 40 ఏళ్ల నా డైరెక్టోరియల్ కెరియర్లో ఏ స్టేజ్ మీద అయినా సరే సోదరుడు మాట్లాడరు, ఆయన తరపు కూడా నేనే మాట్లాడతాను అని చెప్పి నన్ను కాపాడుకుంటూ వచ్చాడు కనుక డెఫినెట్గా మా ఇద్దరి మధ్య విభేదాలు రావు. అందుకని ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది, ఇంతవరకు లేని హాయి తెలిసొచ్చింది. నీ కాబోయే భార్య మా బంధువులమ్మాయే, ఈ డైలాగ్ మీరు నాతో అన్నారండి. ఇంకా పెళ్ళి అవ్వక ముందర ఫోన్ చేసి మీరు ఎగ్జైట్మెంట్లో చెప్పారండి. అది ఎట్లాగా మీరు కరెక్ట్గా వివరించగలరా? మా చిన్న సిస్టర్ తాలూకు చుట్టాల ఇంటికి నేను వెళ్ళా, అప్పుడు చూశాను. అలా మా చిన్న సిస్టర్కి బంధువు అయితే నాకు బంధువు అయినట్టే కదా. సరిగా మా 10 వరకు మీరు పాస్ అయ్యారండి. నేను ఒప్పుకోవట్లేదండి. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు మనకి బంధువు అవుతారు, ఎలాగ కొంచెం వివరించండి. మా రెండో ఆడపడుచు తోటికోడలు రాఘవేంద్రరావు గారి చెల్లెలు. కొంచెం కన్ఫ్యూజన్ కొంచెం. మీ రెండో ఆడపడుచు అంటే ఎవరండి? రాజ్యవదన, రాజ్యలక్ష్మి బ్యాంకులో చేసి ఆంధ్ర బ్యాంకు చైర్మన్ గా చేసి. చైర్మన్. ఆవిడ రెండో ఆడపడుచు అంటే మామయ్య గారికి అక్క. ఆవిడ తోటికోడలు, మరిది భార్య. ఆవిడ మరిది అంటే ఆయన ఎవరండి? ఆయన పేరు గోపాల్. ఆ గోపాల్ గారి భార్య మంజుల రాఘవేంద్రరావు గారి చెల్లెలు, చిన్న చెల్లెలు, సొంత చెల్లెలు. సొంత చెల్లెలు. అంటే నాకు ఏ వరుస అవుతారు రాఘవేంద్రరావు గారు? వరుస ఏంటండి? వరుస ఏమో వాళ్ళిద్దరు అన్నదమ్ములాగానే చేసేవారు. మీ మామగారు ఉండగా కలిస్తే ఎప్పుడైనా అలాగే అనుకుండేవారు. మరి నీకు మామగారే అవ్వాలి. వరుసలు అయితే ఏదైనా చదువుగా డిమాండ్ చేయొచ్చు అనమాట. చెయ్యొచ్చు. చాలా సంతోషం అండి. మంజుల మా చిన్న సిస్టర్ అని చెప్పాను, వాళ్ళ తరపున బంధువులు అని చెప్పి. అయితే సుమా గారు, బంధుత్వం అనేది ఇక్కడ అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆయన కానీ ఇందాక మనం అనుకున్నట్టు దాసరి నారాయణ గారు కానీ వాళ్ళు ఇండస్ట్రీకి ఆపద్బాంధువులు లాంటి వాళ్ళు అండి. సో ఇక్కడ బంధుత్వం అనేది చిన్న విషయం, ఆపద్బాంధువుల్లా వాళ్ళు ఇక్కడ ఉన్నారు మన మన కళ్ళెదురుగుండా అన్నది అది పెద్ద విషయం. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక నిర్మాత, వాళ్ళ పేరు తెలీదు, ఒక నిర్మాత చాలా కష్టాలు వచ్చి ఆయన తీసిన సినిమాలో ఆయన కొన్ని కోట్ల విలువ చేసే స్థలాన్ని అమ్మేసి వెంటనే వాళ్ళకి ఇచ్చి పంపించారండి. అంటే అవతల వాళ్ళ బాధని ఆయన చూసి తట్టుకోగలిగే లక్షణం కాదు. సో వాళ్ళ ఆపద్బాంధవులు కాబట్టి ఈ బంధుత్వం అన్నది ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది శాశ్వతం కాదు. మనసులో ఉన్న భావమే శాశ్వతమని రాహుల్ మనసులో ఒక ప్రశ్న ఉంది. నాకు మైండ్ రీడింగ్ నేర్చుకుంటున్నానండి ఈ మధ్యనే. మీరు అడుగుతారా రాహుల్ అడిగేస్తాడు? ఆ ప్రశ్న నీ బదులు నేను అడుగుతున్నాను. అందరికీ ఇచ్చారు, నాకు ఎప్పుడు ఇస్తారండి పాట ఛాన్స్? అదేనా? రాహుల్ నువ్వు పాడలేదా? హీరోయిన్ సార్తో పాటు మీతో పాటు ట్రావెలింగ్ టోటల్ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్ని ఐ అటెండెడ్. విఐపి దర్శనాలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. సాంగ్ దొరకలేదు, ఇంకా సాంగ్ దొరకలేదు. ఈసారి డెఫినెట్గా నేను మర్చిపోయిన గుర్తు చేయి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సౌందర్య లహరి పాట సిచ్యువేషన్ చెప్పాను పెళ్లి సందడిలో. అతనికి ఒక అమ్మాయి కల్లో, ఎక్కడ బస్ స్టాండ్లో చూడలేదు, కాలేజీలో చూడలేదు, ఎక్కడ చూడలేదు, చూస్తేనే కల్లోకి వస్తారు. చూడకుండా కల్లోకి వచ్చిన చరిత్ర పెళ్లి సందడిలో జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ నేను చెప్పిన దానికి టోటల్గా సాంగ్ అంతా నేను తీయకుండా అతని కల్లోకి ఇలా ఒక అమ్మాయి వస్తుంది. గుర్తులు అడిగితే బావమరిది వీళ్ళందరూ గుర్తులు అడిగితే బొడ్డు పక్కన పుట్టుమచ్చ, బొడ్డులో వెండి తాళాలు గుర్తి. కీరవాణి కూడా కళ్ళలోకి వెళ్ళుంటే తప్ప అంత అద్భుతమైన సాంగ్ ఇవ్వలేడు. నీకు వచ్చే కళల్లో హీరోయిన్స్ వస్తారా, కోరసాళ్ళు వస్తారా, సింగర్స్ వస్తారా, ప్రొడ్యూసర్లు వస్తారా, డైరెక్టర్స్ వస్తారా? నాకు వచ్చే కళలో డైరెక్టరే వస్తాను. డైరెక్టర్ నేను ఎక్కువ డైరెక్టర్గా భయపడుతుంటాను. ఇది భయపడే కళ. ఆనందించే కళ వస్తే ఆనందించే కళలో కూడా డైరెక్టరే వస్తాడండి. ఎందుకంటే మనం అందరూ ఖుష్. ఇప్పుడు మా ఇద్దరు జర్నీ ఎట్లా ఉంటుందంటే, ముందు పాట కంపోజింగ్ అవ్వగానే ఫస్ట్ కీరవాణి అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ పాట ఎవరితో పాడిద్దాం, నువ్వేమనుకున్నావు చెప్పు స్వామి అంటాను. తను ఏదో పేరు చెప్పానుకో, నాకు వేరే ఐడియా ఉందనుకో, కొన్ని ఇది కూడా ట్రై చేద్దాం, ఈ ఆల్టర్నేటివ్ కూడా ట్రై చేద్దామా అని చెప్తాను. ఒక్కోసారి నేను చెప్పింది తను ఒప్పుకోవటం, తను చెప్పింది నేను ఒప్పుకోవటం, ఇట్లా ఇచ్చిపుచ్చుకోవటం లాగా జర్నీ స్మూత్గానే, ఎక్కడ కాంట్రవర్సీ లేదు మాకు. పైగా యమదొంగలో ఎన్టీఆర్తో పాట పాడించాడు. అది కాకుండా ఆయన చూస్తేనే ఆయన పాడగలడని ఎవరు అనుకోరు అసలు. భోగాల ప్రసాద్ గారు మా ప్రొడ్యూసర్, చాలా మంచి వ్యక్తి. ఆయనతో పాడించి ఎటువంటి పాట,
ప్రొడ్యూసర్ పాడితే ఫైనాన్స్ డబ్బులు లేదండి, చెక్ పేమెంట్స్ అన్నీ అయిపోయినండి, హీరో కాల్ షీట్స్ లేవండి, ఇటువంటి మాటలన్నీ కలిపి పాటలాగా చేశాడు. గుర్తుందా? నడిపించావు. కానీ ఎవరితోనే పాడించగలడు కనుక ఈసారి నేను ఒక ఆప్షన్ చెప్తాను, వాళ్ళతో పాడించాలి నెక్స్ట్ పిక్చర్లో. ఎవరండి వాళ్ళు? వల్లి, నెక్స్ట్ రమ, వీళ్ళిద్దరిలో ఎవరితో పాడిస్తారు? సూపర్, భలే ఆప్షన్స్ ఇచ్చారు సార్. వల్లి ఎప్పుడు ఏం అడగదండి, నాతో పాట పాడించు, నాతో పాట పాడించు. 5 సంవత్సరాల నుంచి నా బుర్ర తినేస్తున్నాను రమ. రోగి వైద్యుడు లాగా తను రోగి, మీరు వైద్యుడు, మధ్యలో నేను కేవలం కంపౌండర్ నండి. తనకు అదే కావాలి, మీరు అదే ఇమ్మన్నారు. అది మన మీ సినిమాలోనే దానికి ఓకే శ్రీకారం చుడుతున్నాం. తనకి ఒక చిన్న బాణం ఒకటి వేస్తాను. రెడీ. హీరోయిన్స్ అందరం చూపించి ఎండ్లో తను ఎందుకు వేసానంటే చాలా పెద్ద తప్పు చేస్తాను. నాకు పెళ్లి సందడి అయిన తర్వాత ఒక పాట షూటింగ్ దగ్గర నారాయణ పిక్చర్లో హీరోయిన్గా అమ్మాయి షూటింగ్ చేస్తూ ఉంటే అక్కడ చూశాను అమ్మాయిని. ఆ తర్వాత శాంతినివాసం సీరియల్ తీసాం మేము, రాయమౌళి ఫస్ట్ ఇది. అందులో సుమతో ఒక వేషం వేయించి అది పర్ఫెక్ట్గా చేస్తే నెక్స్ట్ హీరోయిన్ ఇద్దాం అనుకున్నాను. అనుకుంటే నాకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా అందులో సుమతో చేసింది రాజీవ్, ఇద్దరు కలిసి పెళ్లి చేసేసుకున్నారు. ఇంకా హీరోయిన్ ఛాన్స్ ఎట్టేస్తాను నేను. అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే నిజంగా రెక్కలేసుకొని ఎగురుతూ ఉండేదాన్ని. కారణం చెప్పు నాకు. రెక్కలే రాజీవ్ అనుకున్నారు మీరు అంతేనా సార్? ఆ రోజున కనుక నేను ఒకవేళ సినిమాలో చేస్తుంటే మీరు చేసిన సినిమా ఎలాగో హిట్ అయి ఉండేది. ఆ తర్వాత నేను ఏదో 2 ఫ్లాప్ సినిమాల్లో చేసేసి ఓ మూల కూర్చొని ఉండుండేదాన్ని. ఈ రోజున వచ్చి ఈ సౌందర్య లహరి ప్రోగ్రామ్ చేసుండేదాన్నా సార్? అందుకని నేను చేయలేదు చెప్పట్లు. ఏదో గజిబిజి చేస్తే నా తరపు నుంచి కొన్ని లైన్స్ ఆయన మాట్లాడతానండి, వాళ్ళు కొన్ని లైన్స్ పాడతారు. 2 జ్ఞాపికలు డైరెక్టర్ గారికి. బాబు అంటూ చిత్రసీమకి దర్శకుడిగా వచ్చింది మీరు, బాబు అని పిలిపించుకునే స్థాయికి ఎందరో హీరోల్ని పెంచింది మీరు. హీరోల రేంజ్నే కాదు గడ్డాన్ని పెంచారు. గడ్డం పెంచిన ప్రతి వాళ్ళు ఋషులు కారు, కృషి ఉంటేనే అవుతారని నిరూపించారు. సినీ జనారణ్యంలో కొండవీటి సింహం మీరు, 106 సినిమాలు అప్సరలై కొలువు తీరిన దర్శకేంద్రుడు మీరు, బాక్సాఫీసును దోచుకున్న మోసగాడు మీరు, కథానాయకుల్లో కొత్తందాలు వెతికే వేటగాడు మీరు, నిరంతర శ్రామికుడిగా కూలీ నెంబర్ 1, కొత్త కొత్త ఐడియాల్లో కేడీ నెంబర్ 1, గురువుగారు అని పిలిపించుకుంటూనే స్టూడెంట్ నెంబర్ 1. కె రాఘవేంద్రరావు BAలో BA అంటే బొడ్డు మీద యాపిల్ అనుకుంటే పొరపాటే. BA అంటే భక్తి అనురక్తి. ఒకే కళాకారుణ్ణి ఘరానామగుడిగా మంజునాథుడిగా కూడా ఆవిష్కరించగలిగిన ధీశక్తి. మీరు తీస్తే ఏ పాటైనా రంగుల గారడి, మీరు ఎక్కడ ఉంటే అక్కడ పెళ్లి సందడి. ఈతి బాధలు నీతి బోధలు లేని చందమామ కథల్లాంటి మీ సినిమాలు చూస్తే హాయి, జీవించండి మీరు సంవత్సరాలు 1000, మీకు తోడుగా ఉన్నాడు షిరిడి సాయి. చాలా మంది ప్రేక్షకులు కంపోజింగ్ కీరవాణిది ఎలా ఉంటుంది, మీరు ఒక పల్లవిస్తే దానికి నేను ట్యూన్ చేస్తాను. ఎటువంటి చమత్కారమే చేయగలవు కనుక. కాదు సుమ కలకాదు సుమ, కాదు సుమ కలకాదు సుమ, లేరు సుమ సరి లేరు సుమ, లేరు సుమ సరి లేరు సుమ, గడబెడ గడబిడ లొడలొడ లొడలొడ, మాటలు వాగు సుమ, వాగు సుమ, బల్ చమత్కారిణి సుమ. ఇలా కూడా ఒక రోజు వస్తుందని కళలో కూడా ఊహించలేదు సార్. ఇలా రాఘవేంద్రరావు గారు చెప్పగా, కీరవాణి గారు రాస్తూ ఉండగా, మీరందరూ చూస్తూ ఉండగా జరిగిపోతుంది అక్కడ. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చిన్న లిబర్టీ తీసుకుంటున్నాను ఇందులో. లిబర్టీ ఏంటి సార్? ప్యారడైజ్ కూడా తీసుకోండి మీరు. నేను అసలు మొత్తం ఫ్రీకౌట్ లో ఉన్నాను. కాదు, నిన్నే ఎందుకు అనుకున్నాను? నేను కాదులేండి సార్, ఓకే నేను కాదు. 2-4 మీకు ఇష్టమైన హంసానిధి రాగమే ఉంది కదండి. 1 2 3 4. కాదు సుమా కల కాదు సుమా, లేరు సుమా సరి లేరు సుమా, కాదు సుమా కల కాదు సుమా, లేరు సుమా సరి లేరు సుమా, గడబిడ లొడ లొడ దడ దడ మాటలు వాగు సుమా,
గడబిడ లడలడ దడదడ మాటల వాగు సుమా బలు చమత్కారిణి నువ్వే సుమా చమత్కారిణి నువ్వే సుమా కాదు సుమా కల కాదు సుమా లేరు సుమా సరిలేరు సుమా గడబిడ లొడలొడ దడదడ మాటలు వాగు సుమా బల్ చమత్కారిణి. ఆ తర్వాత లైన్ పాడి మీరు చచ్చిపోవాలి ఇక్కడ. సస్టైన్. నువ్వే సుమా ఇలా కూడా జరుగుతుంది అనుకోలేదు నేను. మళ్ళీ చెప్తున్నాను, ఇది నిజంగా నేను జీవితంలో మర్చిపోలేని రోజు. సరదా కోసం చేసినా సీరియస్గా చేసినా ఇది మాత్రం నేను ఎప్పటికీ గుర్తుంచుకునే రోజు సార్. సౌందర్య లహరి అనేటువంటి కార్యక్రమానికి నేను రాఘవేంద్రరావు గారి జ్ఞాపకాలు మీ అనుభవాలు తెలుసుకోవడానికి వచ్చి చివరికి పాట నా మీదకి రావడం అనేది యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాఘవేంద్రరావు గారికి ఇష్టమైన ఘంటసాల గారి పాట ఒకటి నాకు తెలుసు. ఆ ఘంటసాల గారి పాటని ఆయనకి సర్ప్రైజ్గా మీరు వినిపించండి, మీ స్టైల్లో వినిపించండి. రాఘవ గీతములు మురిపించును మనసులు రాఘవ చిత్రములు కురిపించును కాసులు. ఆపేశామే, పాడు. రాఘవ చిత్రములు కురిపించును కాసులు రాఘవ చిత్రములు కురిపించును కాసులు చిగురించునేవో ఏవో ఊహలు రాఘవ చిత్రములు కురిపించును కాసులు. చరణం. యోగులైన మహాభోగులైన మనసు పడి వినోదాల నిన్ను యోగులైన మహామాసులైన క్లాసులైన మహామాసులైన మనసు పడి వినోదాల నిన్ను ఫలములతో సుమాలెన్నో కూర్చి ఫలములతో సుమాలెన్నో కూర్చి తెరపై నిలిపే బ్లాక్ బస్టర్లు చిత్రములు కురిపించును కాసులు. సెకండ్ చరణం. మట్టిలో మాణిక్యాల మీద చేయి పడి మహానటులుగా Give me a chance. మట్టిలో మాణిక్యాల మీద చేయి పడి మహానటులుగా శ్రీదేవి రంభారమ్యలాగా శ్రీదేవి రమ్యారంభలాగా సురలై తారలై వెలుగొందిన రాఘవ చిత్రములు కురిపించును కాసులు రాఘవ చిత్రములు కురిపించును కాసులు.
థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఈస్ మై ఫస్ట్ పిక్చర్, తాండవరసం. ఫస్ట్ పిక్చర్ గుర్తుకు తెచ్చిన నాకు ఇచ్చిన కానుక జన్మలో మర్చిపోలేను. శ్రీదేవి రమ్యారంభలాగా సురలై తారలై వెలుగొందిన రాఘవ చిత్రములు కురిపించును కాసులు. రాఘవ చిత్రములు కురిపించును కాసులు. నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా. వాలిన సందెల బలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా. నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళ. నా తొలి చూపుతోనే దీంట్లో చిన్న విచిత్రం జరిగింది. ఓ రోజు పొద్దున్న లేచేటప్పటికి చిరతపులు పారిపోయిందని అన్నారు. పారిపోతే మా అందరికి టెన్షన్. నా చిరతపులు మీ వల్ల పారిపోయింది, మన షూటింగ్ ఏమవుతుంది, ఎవరిని అటాక్ చేస్తుంది అది భయం భయంగా ఉంటే వాడు హ్యాపీగా ట్రైనర్ ఏంట్రా అంటే, సార్ ఏం కంగారు పడద్దండి, అది ఎక్కడికి వెళ్ళదు, అదే వచ్చేస్తుంది. ఎలా అన్నాను.